గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి. అల్లూరి స్ఫూర్తితో పోరాట ఉత్సాహాన్ని పొందాలని పిలుపునిచ్చిన ప్రముఖులు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ఉనికిని కోల్పోతామన్న మేధావి వర్గ నాయకులు. ఉక్కు పరిశ్రమ తాజా పరిస్థితి అనే అంశంపై ఫోరం నాయకులు సంచలన వ్యాఖ్యలు. ధర్మ పరిపాలనకే అవతరించిన శ్రీ సీతారామ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలోని బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ సమీపంలోని అల్లూరి విగ్రహం వద్ద, కలెక్టరేట్ వద్ద వేర్వేరు కార్యక్రమాలు చేపట్టగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ 2 చోట్ల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తి యువతలోని ప్రేరేపించే దిశగా ప్రతి ఒక్కరూ అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల జయంతి వర్ధంతులను నిర్వహించాలి అంటూ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో యువత దేశ స్వాతంత్ర్య ప్రజా హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పలువురికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీశంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, జెడ్సీ శివప్రసాద్, కలెక్టరేట్ ఏఓ ఈశ్వరరావు, డిఆర్డీఏ, యూసీడీ పీడీలు లక్ష్మీపతి, సత్యవాణి, ఎల్డీఎం శ్రీనివాసరావు, నాబార్డ్ ఏజీఎం వసంత్ కుమార్, ఇతర అధికారులు మన్యం వీరుడికి నివాళులు అర్పించారు. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. మనం అందరికీ తెలిసిన అంశమే, ఆయన ఎంత గొప్ప మహనీయులు, ఎన్నో పెద్ద త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని రావడానికి ఒక ముఖ్య కారణమయ్యారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలుపెట్టి రంపార్ రెబలియన్ కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడి ఆయన ప్రధానంగా గిరిజన ప్రజలకి మేలు జరిగే విధంగా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను ఈరోజు గుర్తుంచుకొని మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక శాంతి భద్రత మెయింటైన్ కావడానికి, అదేవిధంగా గిరిజన బిడ్డల యొక్క అభివృద్ధికి పోరాడాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుడా పార్క్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి సిపిఐగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు గడ్డిపరకను గడ్డిపరకగా మలిచి ఆదివాసీ హక్కులను హరిస్తున్న బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిగా నడిపించారు. కానీ ఈనాటి ప్రభుత్వాలు అల్లూరి పేరును వాడుకున్నంతగా అతని సిద్ధాంతాలను అమలు చేయడంలో మాత్రం శూన్యమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికి నక్సలైట్ ఫ్రీ ఇండియా తెస్తామని, అడవి ప్రాంతంలో ఉండే విలువైన ఖనిజ వనరులను ఆదాని వంటి పెట్టుబడిదారులకు కట్టుబెడుతూ పెద్ద మొత్తంలో పర్యావరణ విధ్వంసానికి బీజేపీ పూనుకుందని అన్నారు. బాక్సైట్ వంటి వెలికితీతకు ఆమోదం ద్వారా అటవీ విధ్వంసానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని అన్నారు. రామరాజు జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. ఎటువంటి ఆధునిక ఆయుధాలు లేనటువంటి ప్రజల్ని సమీకరించి, ప్రత్యేకించి గిరిజనులు ఆ రోజుని బ్రిటిష్ వారు అడవి మీద హక్కుల కోసం వాళ్ళు అడవిని ఆక్రమణ చేసి అప్పుడు దాకా స్వేచ్ఛగా అటవీ సంపదని అనుభవిస్తున్నటువంటి గిరిజనుల్ని దానికి దూరం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ సమీకరించి అత్యాధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా
3 సంవత్సరాల పాటు గరెల్లా పద్ధతుల్లోని సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులతోని, బరిసెలతోని, కత్తులతోని పోరాటం నిర్వహించాడు. అది చరిత్రలో గొప్ప పోరాటంగా లిఖించబడింది. అయితే మన ప్రభుత్వాలు సీతారామరాజుని స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించడానికి స్వతంత్రానంతరం చాలా కాలం పట్టింది. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తే తప్ప సీతారామరాజుని స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించడం అన్నది సాధ్యం కాల. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజుని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి చరిత్ర లేదు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో. వారాహి నవరాత్రిలో ప్రత్యేకమైన రోజు నవమి అని, ఈ రోజు అమ్మవారిని విశేషంగా పూజించిన వారికి విజయం చేకూరుతుందని బుచ్చిరాజు శర్మ తెలియజేశారు. 1 టౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ వారాహి అమ్మవారి పీఠంలో నేడు అమ్మవారిని మహిళల చేత విశేషంగా కుంకుమ పూజ, విజయ యాగాలతో పూజించామని వారు తెలిపారు. అమ్మవారికి 7 రకాల దీపాలతో దీపారాధన చేశామని తెలిపారు. ఆఖరి రోజు శనివారం మహా అన్నదానంతో కార్యక్రమం ముగుస్తుందని వెల్లడించారు. వారాహి నవరాత్రి 9 రోజులు కూడా చేస్తున్నామండి. వారాహి 9 రోజులు 9వ రోజు అమ్మవారిని శాకాంబరి దేవి కింద అలంకరించున్నాము. ఈరోజు కోడి కుంకుమార్చన 90 లక్షల దాకా పూర్తి చేసాం. ఇంకో 10 లక్షలు మాత్రం ఉంది. ఇవాళ రేపు అది కూడా పూర్తి చేస్తాం. రేపు అమ్మవారి ఉద్వాసన, మధ్యాహ్నం నారాయణ సేవ అనే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. రేపు 2000 నుంచి 2500 మంది వరకు అన్నదానం చేస్తున్నామండి. ఈరోజు సాయంత్రం చండీ హోమం, పూర్ణావతి, లక్ష్మీగణ హోమం చేస్తున్నాము. అదేవిధంగా కోడి కుంకుమార్చన కూడా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి 7 రకాల దీపాలు కూడా పెట్టి అందరూ కూడా చేయడం జరుగుతుందమ్మా. ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తారని మరీ కోరుతున్నాం. పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో దివ్యాంగుల సమక్షంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు శుక్రవారం విశాఖ ఉషోదయ జంక్షన్ ఎంబీపీ కాలనీ సెక్టార్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 48వ జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా కార్యక్రమంలో దివ్యాంగులకు చాక్లెట్లు, బిస్కెట్లు వితరణ చేసి అనంతరం వారి సమక్షంలో కేక్ ని కట్ చేసి వితరణం చేపట్టారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్ర మండలి ప్రధాన సభ్యులు కింగ్ విక్రమ్ మాట్లాడారు. రాష్ట్రమంతటా ఈ రోజు వంగవీటి మోహన్ రంగ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నామని, వంగవీటి బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతిని, వారి కోసం ఎంతో శ్రమించారని అన్నారు. చివరి వరకు వారి కొరకే పోరాడి వారి జీవనం కొనసాగించారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 150 మందికి పైగా వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడి సౌండ్ వస్తాయి ఇదో మాట్లాడి ఫోటోలు ఫోన్లోనా అనిపించరా ఒకసారి పట్టుకోమన్నా చిన్న ఫోటో తెద్దాం. అలా పట్టుకోండి. పిల్లలు కింద అప్పాడు వస్తున్నారు. ఇది ఉన్నారు చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో ఆయన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతిని రాష్ట్రమంతటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వైజాగ్లో కూడా మనం నా తరపున ఈరోజు మన హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్లో ఈ రంగ గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుతున్నాం. ఆయన గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన ఏ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి వాళ్ళ శ్రేయస్ కోసం కష్టించి చివరికి వాళ్ళ గురించే దేశంలో మరణించి ఆయన వెళ్ళిపోయారు మనందరిని వదిలి. ఆయన గొప్ప కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వ్యక్తిని
వ్యక్తికి ఈ రోజు నివాళులు అర్పించుకోవడం మా అందరం ఇక్కడ అది ఈ స్కూల్లో కండిపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎంతమంది డెమ్ అండ్ డెఫ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజెస్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరి సమక్షంలో ఆయన వేడుకను జరుపుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి నిన్న శ్రీకాంత్ గారు, పవన్ గారు, విక్రమ్ గారు, బుజ్జి గారు, గురునాథ్ గారు వచ్చి మరి ఈ రంగా గారు మరి జన్మదిన వేడుకలు మరి ఈడెన్ స్పోర్ట్స్ పాఠశాలలో జరుపుకుందాం అనుకున్నారు. అన్నందుకు మేము చాలా సంతోషించాం. మరి ఈరోజు ఇంత ఘనంగా ఆయన వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం. మరి అలాగా ఉద్యమ నాయకుడు మరి స్మరించుకోవడం మాకు ఈరోజు చాలా ఆనందంగా. నేను చదువుకున్నప్పుడు తెలిసినప్పుడు ఆ విషయాలే. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం సమర్థవంతమైన న్యాయకత్వం ప్రతిభ కనబరిచిందని ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫారం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రశంసించారు. విశాఖ ఉక్కు ప్రస్తుత పరిస్థితి అనే అంశంపైన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య వక్తలుగా చలసాని శ్రీనివాస్, మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ చలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ప్యాకేజీ కేవలం అదానీ లాభం కోసం మాత్రమేనని, బ్యాంకులో అప్పులు తీర్చడానికి సరిపోయిందంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉక్కు పరిరక్షణకు ఉచిత శుద్ధితో కృషి చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 11,000 కోట్లు ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చారు? మీరు రేపొద్దున దీన్ని అమ్మటానికి, ఆదాని గారికో ఇంకొకరికో లాభం చేయడానికి, బ్యాంకుల అప్పులు తీర్చడానికి, దాంట్లో 80-90% వాడుకుని మీ పాత బాకీలు ఎవరో అక్కడ సెటిల్ చేయడానికి వాడుకుని పావలా బేడ మాత్రం దీని మీద కర్మాగారం మీద ఖర్చు పెట్టడానికి షో చేస్తున్నారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్యసనాతనవాదం అంటూ గట్టిగా ఉద్యమిస్తున్న కళ్యాణ్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఏం మాట్లాడారో దయచేసి గుర్తుంచుకోండి. గవర్నీలు ఇదే ఉద్యమంలో మేము ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఇక్కడ చేసిన ఉద్యమ శిబిరమే అవసరం లేదంటే మాట్లాడటం మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కటి చెప్తున్నానండి, వాళ్ళకి అందరి డిమాండ్ ఒకటే, విశాఖ ఉక్కు అంటే నేను అలాగే అక్కడున్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారికి, ప్రవీణ్ గారికి, వెస్లీ గారికి, వెంకటరెడ్డి గారికి, సాంబశివరావు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం ఆ రోజు మీరు అమరులయ్యారు. సాయిరెడ్డి ఎక్కడ కరీంనగర్, ఎక్కడ వరంగల్, ఎక్కడ అనంతపురం, కర్నూలు, ఇవాళ తెలుగు జాతి మొత్తం దీనికోసం ప్రాణాలు అర్పించింది. ఇది ఒక ఆత్మగౌరవ చిహ్నం, ఒక అభివృద్ధి చిహ్నం. ఇవాళ దీన్ని మీరు కొంతమంది ఒక్కొక్కటిగా కుక్కని చెప్పే ముందు పిచ్చి కుక్కనే ముద్ర చేస్తే నీచమైన కుట్రలకు కేంద్రం పాల్పడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ముఖ్యమైన మార్పు గమనించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటి మార్పు అంటే, పేరుకి లోన్ ఇచ్చినట్టుగా 11,440 కోట్ల యొక్క ప్యాకేజీ ప్రకటించి రెండో వైపున ప్రజల్ని మోసగించేదానికి గతంలో ఎన్నడూ లేదు. గత 10 సంవత్సరాల కాలంలో జరగనటువంటిది ఉద్యమాన్ని పూర్తిగా అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి కాంట్రాక్ట్ కార్మికులు బలమైనటువంటి ఈరోజు ఉత్పత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరినైనా మేము తీసేస్తాం అని 5,000 మందిని ఈరోజు బయట పెట్టారు. దానికి ఒక పద్ధతే లేదు, ఒక్క పైసా డబ్బులు ఇవ్వలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఏ పద్ధతి లేకుండా అక్రమంగా తొలగించారు. రెండో పద్ధతి పర్మనెంట్ యూనియన్. ఏ యూనియన్లు కూడా మాట్లాడకుండా ఈరోజు లోపల మాట్లాడితే మీ ఉద్యోగాలు తీసేస్తాం, మీ షోకాజులు సస్పెండ్ చేస్తామని లోపల బెదిరించి ఈరోజు యూనియన్ని అణిచేటువంటి ప్రక్రియ తీవ్రతరం చేశారు. ఎమర్జెన్సీ వాతావరణం ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉంది. తీవ్ర నిర్బంధం అనేటువంటి సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేయడానికి వారు అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఈరోజు టెండర్స్ పిలిచారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేపు 12వ తేదీ నాటికి ఎవడు కాంట్రాక్టర్ నిర్ణయిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారి విశాఖకు విచ్చేసిన పీవీఎన్ మాధవ్ కు అకేపాలెం 80 ఫీట్ రోడ్ లో ఆ పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ హర్షధ్వనుల మధ్య ప్రత్యేక వాహనంలోని ఎన్ఏడి కొత్త రోడ్డు, మరిపాలెం, కాంచరపాలెం మెట్టు మీదుగా అకేపాలెంకి చేరుకున్నారు. నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి ప్రజలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చిన మాధవ్ కు బీజేపీ అకేపాలెం మండలం మాజీ అధ్యక్షుడు మోకిన సత్యబాబు, ఆయన సతీమణి మోకిన రాధలు క్రెయిన్ తో భారీ గజమాలను మాధవ్ మెడలో వేసి ఘన స్వాగతం పలికారు. డప్పుల వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య తిలకం దిద్ది హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యబాబు, వారి సతీమణి రాధలు మాట్లాడారు.
మాధవ్ అందరి మాటను గౌరవించే మంచి మనస్తత్వం ఉన్న ప్రజానాయకులని, రాజకీయంగా ఆయన మరింత ఉన్నతిని సాధించాలని ఆకాంక్షించారు. ఆయన చాలా పనులు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా సీట్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇలాంటి పెద్ద పెద్ద సీట్లు ఆయన పొందాలని, ప్రజలకు ఎన్నో పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఇంకా చాలా వెనుకబడి చాలా ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన మేలు చేస్తారని కోరుకుంటూ, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఏమీ ఆశలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగే చాలా మంది చేస్తామని తప్ప ఏమి పనులు చేయలేదు. ఈయన చేస్తారని మాకు చాలా తెలుసు. ఇలాగే మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, అందరి మనసులో ఉండాలని, అందరికి ఎన్నో పనులు చేసి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మాధవ్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కాకుండా మన విశాఖపట్నం కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే విశాఖపట్నంకి మంచి నాయకుడు, మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి దొరికినందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాధవ్ గారు మన మనిషి, మన ఇంటిలో మనిషి, ప్రజల మనిషి, ఏ మనిషికి ఆపద వచ్చిందన్న వెంటనే ఆదుకునే వ్యక్తి, మనం చెప్పిన మాట వెంటనే వినే వ్యక్తి, చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు, అందరూ వెళ్ళినా ఆయన వింటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా అవ్వడం మనకి ఎంతో గర్వకారణం. అందులో నాకు గర్వకారణం, మన ఇంట్లో మనిషి లాంటి వాడు. పివి చలపతిరావు గారికి ఎలాగైతే ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా ఇచ్చి ఆ యొక్క పివి చలపతిరావు గారు ఆశయాల మేరకు, అలాగే కుమారుడు కూడా పివిఎన్ మాధవ్ గారు కూడా నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీకి చేసినటువంటి సేవ నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆంధ్రప్రదేశ్కి పివిఎన్ మాధవ్ గారికి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడం అంటే ఆషామాషా కాదండి. అల్లూరి స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలను నిర్వహించాలని ఏఐటీసీ నాయకులు పడాల రమణ పిలుపునిచ్చారు. విశాఖలో సీతమ్మధార జంక్షన్లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో 128వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల కోసం అసంఘటిత రంగ కార్మికులు కోట్లాది మంది జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మెకు సిద్ధమవ్వాలి అంటూ పిలుపునిచ్చారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడాడించి ఈ దేశ స్వతంత్ర సాధన కోసం, మన్య ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో, సీతమ్మధార ప్రాంతంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఏఐటీసీ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే నాడు అల్లూరి సీతారామరాజు కలలుగన్నాడో, ఏ దేశ విముక్తి కోసం పెట్టుబడిదారులు అలాగే దోపిడీదారుల నుండి ఈ దేశ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి యోధుడు అల్లూరి సీతారామరాజు. ఈరోజు అల్లూరి సీతారామరాజు కానీ ఇతర స్వతంత్ర సమరయోధులు ఆశించి సాధించుకున్న స్వతంత్రం ఇవాళ మళ్ళీ ద్వంద్వ మార్గంలో తెల్లదొరల చేతుల్లో కాకుండా స్వదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో ఇవాళ నలిగిపోతున్న పరిస్థితి ఉంది. నాడు బ్రిటిష్ వాడు ఈ దేశ సంపదను దోచుకుపోయి విదేశాలకు తరలించుకొని దేశ ప్రజలకు అన్యాయం చేస్తే, ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం, అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక త్యాగాలతోని లాభాలు సాధించుకొని లాభాలతో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇవాళ ప్రైవేటీకరణ ప్రమాదంలో నెట్టేయబడింది. పోలియో రహిత సమాజానికి రోటరీ క్లబ్ నిరంతరంగా శ్రమిస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్టీఎన్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం నూతన అధ్యక్ష కార్యదర్శి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ ఆర్టీఎస్పీ శోభన్ ప్రకాష్, నూతన అధ్యక్షుడు ఆర్టీఎన్ పివి రఘుపతి, కార్యదర్శి ఆర్టీఎన్ఎన్ వంశీమోహన్, మాజీ అధ్యక్షుడు డి మధుసూదన్ రావు, జగన్మోహన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు నిరంతరాయంగా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతుందని హితవు పలికారు.
మా నూతన రోటరీ సంవత్సరం 25-26 నిన్న జూలై 1 నుంచి మొదలైంది. మా క్లబ్బు 83 ఏళ్ల క్లబ్బు 84 సంవత్సరాలు అడుగుపెట్టి ఈరోజు కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడం సందర్భంగా మా గవర్నర్ గారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కాకినాడ నుంచి వచ్చారు. అలాగే శోభన్ ప్రకాష్ గారు మా డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఆయన విశాఖపట్నం ఆయన కూడా వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మా కార్యక్రమం మా కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసి ఈ సంవత్సరం అంతా యాక్టివిటీ ఎలా చేస్తాం అవన్నీ ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ బాధ్యత తీసుకున్న నెక్స్ట్ డే రోటరీ క్లబ్ విశాఖపట్నం కొత్త ప్రెసిడెంట్ ఇన్స్టలేషన్ జరుగుతోంది. ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం 83 సంవత్సరాలు అంటే ఈ ఏరియాలో పెట్టినటువంటి మొట్టమొదటి రోటరీ క్లబ్ అండి. సో మన డిస్ట్రిక్ట్ 3020 అంటే ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉంటుంది. సో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి క్లబ్స్లో ఫస్ట్ పెట్టింది రోటరీ క్లబ్ విశాఖపట్నం. వీరు అప్పటి నుంచి కూడా వీరి క్లబ్లో మెంబర్స్ అందరూ కూడా ఒకే డెడికేషన్తో పనిచేస్తూ మిగతా మెంబర్స్ని ప్రోత్సహిస్తూ జూనియర్స్ని కొత్త మెంబర్స్ని ప్రోత్సహిస్తూ వారికి అన్నీ నేర్పుతూ ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నంని ఒక స్థాయికి తీసుకొచ్చారండి. సో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఈ తరం నాటి రఘుపతి గారు ఆయన ప్రెసిడెంట్ గారు వీరి భుజాస్కంధాల మీద ఆ బాధ్యత మళ్ళీ నిలుపుతున్నారు. ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం పెద్దవారు మరియు చిన్నవారు కూడా ఉన్నటువంటి క్లబ్ అండి ఇది. ఈ క్లబ్లో చాలా విభిన్నమైన ఏజెస్తో ఉన్నారు, చాలా విభిన్నమైన కల్చర్స్తో ఉన్నారు, అలాగే విభిన్నమైన సమాజం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ అ గుడ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నం. అలాగే వారు చేసిన సేవలు చూస్తే చాలా అద్భుతంగా చేశారు. సో అవన్నీ ఇప్పుడు చెప్తారు ఇన్స్టాలేషన్లో. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ వినయ్ గాంధీ గారు ఏవైతే చేశారో అవన్నీ చెప్తారు. దానికి గాను ఆయనకి 25 పైగా అవార్డులు రావటం జరిగింది. సో ఈ రోటరీ క్లబ్ విశాఖపట్నంలో విశాఖపట్నం నూతన ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రోటరీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ సంస్థ. సో ఈ అతిపెద్ద ఎన్జిఓ సంస్థ ఏం చేసింది అని ఎవరైనా అడిగితే పోలియో నిర్మూలనకు అతి పెద్ద కృషి చేసినటువంటి సంస్థ రోటరీ క్లబ్బే. సో ఈరోజు మనం పోలియో పేషెంట్లు కానీ పోలియో బారిన పడే పిల్లల్ని కానీ చూడట్లేదు అంటే సో దానికి ప్రధానమైన కారణం రోటరీ అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహము లేదు. రోటరీ 1985లో పోలియో నిర్మూలించాలని ఆనాటి పిల్లలకు మనతరం పిల్లలకు అందరికీ కూడా ప్రమాణం చేసింది. మీకు పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. 99.99% నిర్మూలించగలిగాము. సో మిగిలిన 0.1% కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది. సో మన దేశంలో లేదు కదా అని మనం పోలియో గురించి మాట్లాడుకోవడం మానేస్తే రాసిపోటక్కర్లేదు. సో మనం చాలా డెఫినెట్గా పోలియో కోసం మనం పనిచేయాల్సిన టైం అయితే ఉందండి. అలాగే పర్యావరణం మీద మనం చాలా దృష్టి పెట్టాల్సి ఉంది. పర్యావరణం ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకందరికీ తెలుసు ఎంత ప్రమాదకరంగా మారుతుందో. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం మన రూమ్స్లోంచి మన మీటింగ్ హాల్స్లోంచి మనం అవాయిడ్ చేయగలిగితే మనం వేరే వాళ్ళకి చెప్పడానికి డెఫినెట్గా బాగుంటుంది. ఉందో ఆ కుటుంబం డెఫినెట్గా బాగుపడుతుంది. ఆ కుటుంబం స్థితిగతులు మారతాయి. సో రోటరీ అనేది ఏమిటంటే రోటరీ అనేది ఏదో ప్రాజెక్టులు చేయడం కాదు. రోటరీ అనేది ప్రజల స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేసే సంస్థ. సో ఈ ప్రజల స్థితిగతులు మార్చేదానికి మేము చేసే అధ్యయనం అలాగే మేము చేసే ఖర్చు ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ చేసే డొనేషన్స్ ఇవన్నీ కూడా మాకు చాలా తోడ్పడతాయి. మాకు ఎవరో ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వరండి, రోటరీ మెంబర్సే ఇస్తారు. అలాగే దాతలు కూడా పెద్ద హృదయంతో ఇస్తారు. నేను రాబోయే 2 సంవత్సరాల తర్వాత రోటరీ గవర్నర్గా ఎలక్ట్ అయ్యాను ఆల్రెడీ. విశాఖపట్నం రోటరీ క్లబ్ ఇవాళ 84వ ఇన్స్టలేషన్ చేసుకుంటుంది. ఈ క్లబ్ నుంచి పుట్టినవే మాకు వైజాగ్లోని అన్ని క్లబ్లు ఇవాళ 15 క్లబ్లు ఉన్నాయి. వైజాగ్ అంతా కూడా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది రోటరీ క్లబ్. ఈ విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు భాగస్వాములు కావాలి రోటరీలో. మేము ఆహ్వానిస్తున్నాం, రోటరీకి రండి, జాయిన్ అవ్వండి, అర్థం చేసుకోండి, మీ వంతు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. రోటరీలో చేరాలని డబ్బులు ఇవ్వాలని ఏం లేదు.
వన్ టౌన్ టర్నల్ చౌట్రీ వద్ద శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ధర్మరక్షక పాలకుడైన శ్రీరామ అవతారంలోని దర్శనమిచ్చారు అంటూ ఆలయ అర్చకులు రంగనాథ స్వామి తెలియజేశారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకునేందుకు గాను వందలాది మంది భక్తులు తరలి వస్తున్నారని, భక్తుల తాకిడికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా ఆలయ ఈవో రాజగోపాల్ తెలిపారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు రామావతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారండి. స్వామివారికి ఈరోజు పాయకరావుపేట పాండురంగ స్వామి టెంపుల్ తరపున మన హోంశాఖ మాత్యులు గారు, వంగలపూడి అనిత గారు, ఈయో గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే రామస్వామి టెంపుల్ రామతీర్థం నుంచి కూడా మనకి ఈయో గారు వచ్చి, అలాగే అర్చకులు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి. భక్తులందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు దర్శనాలు కల్పించడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ చేయడము, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరికీ నా మనవి ఏంటంటే 3 రోజుల్లో రథయాత్ర ముగుస్తుంది కాబట్టి స్వామివారిని అందరూ వచ్చి దర్శించుకోవాలి, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని నా మనవండి. నీలాచ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. నా పేరు రంగనాథాచార్యులు, జగన్నాథ స్వామి దేవాలయ అర్చగా. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వెంచేస్తున్నటువంటి జగన్నాథ స్వామి రథోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జగన్నాథ స్వామి వారి దశావతారాల్లో భాగంగా స్వామివారు రామావతారంలో భక్తులకు అనుగ్రహ భాగ్యాన్ని కలిగించి ఉన్నారు. ఈ రామావతారము విశేషంగా భక్తులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా రామో విగ్రహాన్ ధర్మాన్ అని చెప్పారు. ధర్మానికి ప్రతీకగా రాముడు చెప్పారు, రాముడిని కొలుస్తూ ఉంటారు. ఈ ప్రపంచమంతా కూడా రామ తారక మంత్రాన్నే జపంగా తీసుకుని చేస్తూ ఉంటారు. కేనో పాయేన లగున విష్ణు నామ సహస్రకం అని చెప్పారు. ఈ విష్ణు సహస్రనామంలో అతి ప్రత్యేకమైనటువంటి నామం ఏది అని చెప్పంటే ఈశ్వరవాదులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొనిచేటి రోషయ్య జయంతిని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గ స్థానిక హైస్కూల్లో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ దళిత నాయకులు, కాంగ్రెస్ లీడర్ కస్తూరి వెంకట్రావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా పలుసార్లు పనిచేసే రాష్ట్ర అభివృద్ధికి రోసయ్య చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రిగా అహర్నిశలు సేవలందించారంటూ కొనియాడారు. ఈసారి ఏం చెప్పారు, రోసయ్య అమరా హే అమరా హే, రోసయ్య గారు అమరా హే అమరా హే అమరా హే అమరా హే అమరా హే. ఈరోజు రోసయ్య గారు జయంతి సందర్భంగా వారికి నివాళులు మన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి
మన రోసయ్య గారికి నివాళులు అర్పిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మన బైడా కాలేజు కృష్ణప్రసాద్ గారిని ఆహ్వానించడం కానీ అనివార్య కారణాల వల్ల ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నందున ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ ఆయన వేరే కార్యక్రమంలో ఉన్నప్పటికీ మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం. ఈ సందర్భంగా రోసయ్య గారి జయంతి సందర్భంగా మేము కొంతమంది 9th to 10th క్లాస్ వాళ్ళ స్టూడెంట్ల వాళ్ళకి మేము చదువుకోవడానికి బుక్స్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం మా టీము. అలాగే ప్రతి ఒక్కరూ రోసయ్య గారిని స్మరించుకుంటూ ఈ సందర్భంగా మీ విద్యార్థులందరూ కలిసి రాబోయే కాలానికి రోసయ్య గారు మీ అందరికి తెలియాలని మీ పిల్లలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రోసయ్య గారిని, నా పేరు భానుమతి అండి, ఇంత పురాతనమైన కాలేజ్ స్కూల్ తరపు నుంచి మేము ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన జన్మదిన సందర్భంగా ఆయన చేసిన సేవల్ని మనం గుర్తిస్తూ ఆయన ఎంతో బాగా దేశాన్ని పరిపాలించి మన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆయన చాలా బాగా మనల్ని చూసుకొని మన చదువుని విద్యని ఆయన చాలా ప్రోత్సహిస్తూ చాలా బాగా చేశారు. సో అలాంటి నాయకులు మళ్ళీ ఉండాలని కోరుకుంటూ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకుని సీతమధార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ యూత్ వింగ్ విశాఖపట్నం ఆధ్వర్యంలోని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి రక్తపు బొట్టు ఎవరికైనా ఊపిరి లాంటిదని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతిని పురస్కరించుకుని సీతమధార క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ యూత్ వింగ్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు ఐ క్యాంప్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా గత 15 సంవత్సరాలుగా క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా మాకు సంవత్సరంలో ఎప్పుడు బ్లడ్ అవసరమైనా ఈ రోటరీ సంస్థ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. రోటరీ వాళ్ళు మాకు ఎప్పుడు బ్లడ్ అవసరమైనా ఏ విపత్తులో అయినా మాకు బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము 15 సంవత్సరాలుగా విజయవంతంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన క్షత్రియ సంక్షేమ సమితికి అలాగే మా యూత్ వింగ్ ఆధ్వర్యంలో చేసి ఈ క్యాంప్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ సంవత్సరం ఐ క్యాంప్ కూడా పెట్టాం. ఇది కూడా సక్సెస్ అవుతుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి. అల్లూరి స్ఫూర్తితో పోరాట ఉత్సాహాన్ని పొందాలని పిలుపునిచ్చిన ప్రముఖులు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ఉనికిని కోల్పోతామన్న మేధావి వర్గ నాయకులు. ఉక్కు పరిశ్రమ తాజా పరిస్థితి అనే అంశంపై ఫోరం నాయకులు సంచలన వ్యాఖ్యలు. ధర్మ పరిపాలనకే అవతరించిన శ్రీ సీతారామ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.